హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో అండ్ వెల్కమ్ టు మిడ్ నైట్ రివ్యూస్. బేసిక్గా ఈ వీడియోలో చీఫ్ సెలక్షన్ చూశారు కదా మెయిన్ ఎపిసోడ్లో. దాని తర్వాత క్లాన్ సెలక్షన్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు కాంతారా అండ్ శక్తి కదా, శక్తి టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేరు. మళ్ళీ చాలా కథలు జరిగాయి, మళ్ళీ రీఫార్మేషన్ జరిగింది. ఆ రీఫార్మేషన్ గురించి ఎక్కువ చెప్పను. ఆ క్లాన్స్లో మెంబర్స్ చాలా మాట్లాడారు, దాని రీజన్స్. అది రేపు మెయిన్ ఎపిసోడ్లో చెప్తే ఆ మజా పోతుంది. ఆ క్లాన్స్ సెలక్షన్ తర్వాత ఇటువంటి మార్పులు జరిగాయి. నిఖిల్కి అయితే ఘోరమైన అవమానం జరిగింది, మాట్లాడుకుందాం. అది చాలా పెద్ద ఇన్సల్ట్లు అనిపించింది. అండ్ కాంతారా టీం వాళ్ళు ఇప్పుడు శక్తి టీంని చాలా అండర్ రేటెడ్గా చూస్తున్నారు. దానివల్ల చాలా మైనస్ అయ్యేటట్టు ఉంది వాళ్ళకి. అండ్ కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగిపోయి అండ్ కొన్ని క్రేజీ డిస్కషన్లు అయ్యే, దాని గురించి మాట్లాడుకుందాం. సో దయచేసి లైక్ చేసి చూడండి. వీడియో చాలామందికి రికమెండేషన్స్ వెళ్ళట్లేదు, సో వాళ్ళకి వెళ్తుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం మొదలు పెడదాం. మెయిన్ ఎపిసోడ్లో చూసారు కదా, చీఫ్ సెలక్షన్ అయిపోయింది. చీఫ్ సెలక్షన్ తర్వాత క్లాన్ సెలక్షన్. సో వాళ్ళని లోపలికి రమ్మంటారు, యాక్షన్ రూమ్కి రమ్మన్నప్పుడు మొత్తం అందులో నిఖిల్కి మన అక్క సీతక్కకి 2 కుర్చీలు వేసి కూర్చోబెట్టారు చీఫ్లు కాబట్టి. మిగిలిన మెంబర్స్ని ఆ చివరి లైన్లో ఉండమన్నారు. ఇప్పుడు ఏం చెప్పారంటే, ఫస్ట్ బాగుంది ప్రాసెస్, బట్ దానికి చెప్పే పాయింట్లు రేపు చెప్తా, బట్ హై లెవెల్ ఇది చెప్తా. ఎందుకంటే ఇది చెప్తేనే నేను నెక్స్ట్ జరిగిన డిస్కషన్ మీకు అర్థమవుతుంది. సో నిఖిల్ వాళ్ళ టీంలో ఉన్న మెంబర్స్ ఆ శక్తి టీంలో ఉన్న ప్రీవియస్ మెంబర్స్ని అడుగుతారు, మీరు శక్తి టీంకి వెళ్దాం అనుకుంటున్నారా, కాంతారా టీంకి వెళ్దాం అనుకుంటున్నారా అంటే ఇదే ఇక్కడ ఘోరమైన అవమానం జరుగుతుంది. సోనియా ఆకుల అండ్ పృథ్వీ వీళ్ళిద్దరే స్టిక్ అయ్యి శక్తి టీంలో ఉందామని చెప్పి శక్తి టీంకి వెళ్తారు. మిగిలిన విష్ణుప్రియ, నైనిక, నేను నిఖిల్ టీంలో ఉండను, సీత టీంకి వెళ్తానని చెప్పి వాళ్ళ రీజన్స్ చెప్పారు. అది రేపు మాట్లాడతాను. సో ఇక్కడ చాలా హ్యూమిలేటింగ్గా అనిపించింది కదా, ఇది ఒక పాయింట్. దీని తర్వాత మిగిలిన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడుగుతారు, మీకు శక్తి టీంకి వెళ్దాం అనుకుంటున్నారా, కాంతారా టీంకి వెళ్దాం అనుకుంటున్నారంటే అందరూ కాంతారా టీంకి వెళ్దాం అని చెప్పి కాంతారా టీంకి వెళ్ళిపోయారు వన్ బై వన్. సో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే లాస్ట్లో 2 మిగిలారు, మణికంఠ అండ్ ప్రేరణ. ఆల్రెడీ అక్కడ ఫుల్ అయిపోయింది, అక్కడ ఆల్రెడీ ఫుల్లీ ఆక్యుపైడ్, బస్సు లోడ్ ఎక్కువైపోయింది. ఇక్కడ వచ్చేసరికి ఎవరు లేరు, పాపం వాళ్ళు ముగ్గురే ఉన్నారు. పృథ్వీ, సోనియాకులా ఉన్నది చీఫ్ నిఖిల్. మణికంఠ వచ్చేసరికి నేను కాంతారా టీంకి వెళ్తాను, ఎందుకంటే ఈ ఒక్క రీజన్ చెప్తే అప్పుడు అర్థమవుతుంది. నిఖిల్ది నేను ఆల్రెడీ చూసాను, చీఫ్ ఎలా సెలక్షన్ ఎలా ఉంటుందో. చీఫ్ సెలక్షన్ అంటే నేను చీఫ్గా ఎలా చేస్తాడో నాకు తెలుసు, ఎక్స్పీరియన్స్ ఉంది, కెరటన్ టీంలో చేశాను కదా. సో నాకు సీత టీంలోకి వెళ్ళాలని ఉందంటే బిగ్ బాస్ ఒప్పుకోడు, అది ఆల్రెడీ ఫుల్ అయిపోయింది రాజా, నువ్వైతే అక్కడికి వెళ్ళాలి, లేకపోతే మీ చీఫ్ని ఒప్పించి స్వాపింగ్ చేయంటే స్వాపింగ్కి ఎవరు ఒప్పుకోరు. ఇంకా మనకంటే ఇంక చచ్చినట్టు ఆ టీంకి వస్తాడు, ఏ టీంకి, మన శక్తి టీంకి వస్తాడు. క్రేజీ కాంబినేషన్ వస్తుంది ఇప్పుడు మళ్ళీ. సో చాలామందికి డౌట్ వచ్చింది మాట, యష్మి ఆ టీంలో ఉంది కదా, ఈ టీంలోకి ఎలా వచ్చిందని. ప్రేరణ రిక్వెస్ట్ చేస్తుంది, ఇది చాలా తప్పు బిగ్ బాస్, నాకు ఆప్షన్ లేకుండా మీరు ఆ టీంకి వెళ్ళిపోమంటున్నారు అంటే బిగ్ బాస్ చెప్తాడు, స్వాపింగ్ చేసుకో, స్వాపింగ్ చేసినప్పుడు నీకు ఎవరైనా అటువైపు వెళ్తారంటే నువ్వు వెళ్ళిపోవచ్చు అంటే ఇక్కడ యష్మి కూడా వచ్చి నేను వెళ్తాను బిగ్ బాస్ అని చెప్పి వెళ్తే ప్రేరణ పాపం ఇష్టం లేదు, బట్ తప్పక, ఎందుకంటే అది ఒప్పుకోకపోతే శక్తి టీంకి వెళ్ళాల్సి వస్తుంది, ఆమెకు అస్సలు ఇష్టం లేదు శక్తి టీంకి వెళ్ళడానికి. సో ఇక్కడ బ్యూటిఫుల్ డెసిషన్ తీసుకుంది. ఏంటి, యష్మి గౌడ ఏమో శక్తి టీంకి వెళ్ళిపోతుంది, ప్రేరణ కాంతారా టీంకి వెళ్తుంది. ఇప్పుడు చూడండి ఆ క్రేజీ కాంబినేషన్ ఎలా ఉందో. ఇప్పుడు ఒకసారి మాట్లాడుకుందాం, శక్తి టీంలో ఎవరు ఉన్నారు, యష్మి గౌడ, మణికంఠ వీళ్ళిద్దరికి పడదు. అండ్ సోనియా ఆకులకి యష్మి గౌడకి పడదు. పృథ్వీ ట్రిగ్గర్ రాజా, నిఖిల్ రేలంగ్ మామ. ఏమన్నా ఉందా కాంబినేషన్, క్రేజీ కాంబినేషన్గా ఉంది. అటుపక్క టీము మిగిలిన 6 పేర్లు తెలుసు కదా, సీత చీఫ్, విష్ణుప్రియ, నైనిక, ప్రేరణ, ఆదిత్యవము, నబీలు. బాగుంది, స్ట్రాంగ్ ఉంది. కానీ వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎందుకో పెరుగుతున్నాయి అనిపిస్తుంది. ఎవరికైనా సరే, ఎంత గొప్ప ప్లేయర్కైనా సరే ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగితే పోతారు, గట్టిగా బయటికి పోతారు. సో ఇది జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు డిస్కషన్లు వద్దాం. సో వీళ్ళందరూ వచ్చేసారు కదా, అప్పుడు యష్మి ఆ స్వాపై అక్కడికి వచ్చినప్పుడు మణికంఠని చూసి అంటదన్నమాట, నాకు నీకు ఇవ్వాలనిపించలేదు రా స్వాపింగ్ ప్రాసెస్, అందుకే నేను లెగలేదు అప్పుడు అని. ఎందుకంటే మణికంఠ అడుగుతాడు, నువ్వు ప్రేరణకి ఇచ్చో స్వాపింగ్, నాకు ఎందుకు ఇవ్వలేదని, నాకు నీకు ఇవ్వాలనిపించలేదురా అంటాడు. అప్పుడు మణికంఠ అంటాడు, ఏం పర్లే రాజు ఎక్కడున్నా రాజే అని అంటాడు. మామూలుగా ఉండదు మణికంఠతో. అప్పుడు యష్మి గౌడ అంటది, నా కర్మరా, ఈ వీక్ కూడా నేను భరించాల్సి వస్తుందని చెప్పి కామెడీ వేలోనే వాళ్ళిద్దరు కామెడీ చేసుకుంటారు. పృథ్వీ కూడా నవ్వుకుంటాడు మాట వీళ్ళు క్రేజీ కాంబినేషన్ చూసి. ఏంది మరి మామూలుగా లేదు అసలు, అరుపులు అసలు కాంబినేషన్. సోనియా ఆకుల అంట, మణికంఠ అంట, యష్మి గౌడ అంట, పృథ్వీ, అబ్బా
క్రేజీగా ఉంటుంది ఈ వీక్ మాత్రం. అప్పుడు విష్ణుప్రియ గట్టిగా నవ్వుతుంది మణికంఠని చూస్తే, మనకు కూడా నవ్వు వస్తుంది. మీరు రేపు చూసినప్పుడు అర్థమవుతుంది. ప్లే చేస్తే అర్థమవుతుంది, ప్లే చేయకపోతే ఏం చేయాలో. యష్మి ఏమో ప్రేరణకు చెప్తుంది, మరి ఇదంతా అయిపోతుంది, ఇంకా బయటికి పొమ్మంటారు, ఇంకా ఏం చాలు, ఇవి మీ క్లాన్లో కాంతార క్లాన్, శక్తి క్లాన్. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి ఇస్తారంటే లైవ్లో చెప్పలేదు, నేను అర్థం చేసుకుంది ఏంటంటే కాంతార క్లాన్కి లగ్జరీ ఇస్తారు. ఆ లాజిక్ ఏంటో నాకు అర్థం కాలే. బట్ ఇప్పుడు లగ్జరీ వాళ్ళకి వెళ్తే సో డ్రాగన్ రూము సౌకర్యాలు అన్నీ వాళ్ళు పళ్ళు చేయ అవసరం లేదు, జస్ట్ వంట చేస్తే సరిపోద్ది. వీళ్ళు మళ్ళీ బ్యాక్ టు ఫామ్ కెరటంలాగా వచ్చారు. వీళ్ళు మొత్తం పళ్ళన్నీ వీళ్ళే చేసుకోవాలి, దాని గురించి కూడా మాట్లాడుకుంటారు. సో యష్మి ఏమో ప్రేరణకు అంటది, అందుకే నీకు చెప్పాను నేను నీ ఒపీనియన్ బయటికి చెప్పొద్దని అని చెప్పి. అంటే ప్రేరణ అంటే నేను ఏం చెప్పలేదురా అని చెప్పి అంటది. తర్వాత మా నార్మల్ యాజ్ యూజువల్ హగ్గింగ్లు మారో సీత మనకంటే హగ్ చేసుకుంటారు, అయిపోయింది. సీత వచ్చేసి అమ్మయ్య లగ్జరీ వచ్చింది అంటది. అప్పుడు లగ్జరీ రూము అదే డ్రాగన్ ఫ్లై బెడ్రూమ్ ఉంది కదా, ఇప్పుడు ఇలా ఆరుగురికి ఆ డ్రాగన్ ఫ్లై బెడ్రూము. మణికంఠ ఈ ఆడ ఉంటే అక్కడే పాపం నో లగ్జరీ పాపం ఫస్ట్ నుంచి. వెరీ బ్యాడ్. ఆదిత్య అంటారు, థ్యాంక్స్ అమ్మా, మీ వల్లే లగ్జరీ వచ్చింది, చాలా థ్యాంక్స్, మీ వల్ల మాకు లగ్జరీ వచ్చింది అని చెప్పి ఆయన అంటాడు. నబీల్ కూడా సేమ్ డైలాగ్, థ్యాంక్స్ అని. నబీల్ ఏమో యష్మికి అంటాడు, ఆ మిస్ యూని ఏదో అవి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు బిగ్ బాస్ నుంచి, ఆ పక్కగదికే కదా వెళ్ళింది. అది పేరుకి యష్మి కూడా ఆ క్లాన్ అన్నా ఈరోజు ఆల్మోస్ట్ ఈ కాంతారా టీం వాళ్ళతోనే ఉంది, అది హైలైట్. చూడాలి వన్స్ టాస్క్ స్టార్ట్ అయ్యాక యష్మి నాకు తెలిసి స్పోర్టివ్గానే ఉంటుంది కాబట్టి బ్యాక్ టు శక్తి క్లాన్తోనే ఉంటుంది అనుకుంటున్నాను నేను. వాళ్ళతో కూడా ఉంది, బట్ వీళ్ళతో కూడా ఉంటుంది, చూద్దాం. నెక్స్ట్ అయితే డైనమిక్స్ మారితే ఎలా ఉంటాయి చూడాలి. మణికంఠ నాకు ఇంకా రాదురా లగ్జరీ రూమ్ అని చెప్పాను కదా, వెరీ బ్యాడ్ పాపం, ఫస్ట్ నుంచి దరిద్రంగా బ్రాండ్ అంబాసిడర్లో ఉన్నాడు మనోడు. తర్వాత సీత ఏమో నబీల్కి చెప్తుంది మాట, ఏం చెప్తుందంటే, అరే నువ్వు గమనించావా, ఒక్కడ కూడా వెళ్ళలేదురా వాళ్ళ టీంకి, నిజంగా ఒక్కడ కూడా వెళ్ళలే, ఓన్లీ సోనియా ఆకుల్ అండ్ పృథ్వీ, నో వన్. అసలు అంటే బేసిక్గా ఎలా ఒపీనియన్ ఫామ్ అయిపోయిందంటే ఆ టీంకి వెళ్ళిన బొక్కే, ఎందుకంటే ఆ టీంకి వెళ్తే వాళ్ళు ముగ్గురు ఒకటే గ్రూపు, ఎంతసేపు నిఖిల్ వాళ్ళిద్దరికే ప్రియారిటీస్ ఇస్తాడు, వాళ్ళు ఏం చెప్తే అది వింటాడు, మిగిలిన వాళ్ళు పట్టించుకోడు దేకడు. అలాంటప్పుడు వెళ్ళినప్పుడు మనకు ఐడెంటిటీ ఉండదు, మనం ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ ఆపర్చునిటీ ఇవ్వరు కాబట్టి అక్కడికి వెళ్ళి వేస్ట్ అని చెప్పి అందరూ యునానిమస్గా ఫిక్స్ అయిపోయి అక్కడికి వెళ్ళిపోయారు. సో దీన్ని బట్టి అయినా వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, ఒక సీరియస్ రిట్రోస్పెక్టివ్ చేసుకోవాలి ఎందుకు వాళ్ళు వెళ్ళట్లేదు అని. ఎందుకంటే వాళ్ళది కూడా పాయింట్స్ ఉంటాయి కదా, వ్యాలిడ్ పాయింట్స్, వాళ్ళు చూసినవి అనిపిస్తుంది. సో ఇది వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారేమో అట్లీస్ట్ ఈ క్లాన్లో. ఇప్పుడు లెట్స్ సే కొత్త వాళ్ళు వచ్చారు కదా మణికంఠ, యష్మి, వీళ్ళకి ఆ థాట్ రాకుండా చూసుకుంటే చాలు వీళ్ళు సక్సెస్ఫుల్, నాకైతే అది అనిపించింది. అదే చెప్తే సీత నబీల్కి, ఒక్కరు కూడా వెళ్ళలేదు చూసావంటే నబీల్ అంటాడు, బిగ్ బాస్ పంపడం వల్ల అదైనా జరిగింది, లేకపోతే వాళ్ళు కూడా వెళ్ళేవారు కాదండి. నిజం, అది పంపకపోతే మొత్తం అంతా ఎంతమంది ఉన్నారు, 10 మంది ఉన్నారు, 11 మంది ఉన్నారు కదా, 8 మంది వీళ్ళు, 3 మంది వీళ్ళు అయిపోదురు. ఇంకా బిగ్ బాస్ బ్యాలెన్స్ చేయడం వల్ల ఇటు 5 అటు 6 అయ్యారు. ఏమైనంటే అప్పుడు మరి అనేది కదా, తప్పులు ఒప్పులు పర్సనాలిటీలు ఇవన్నీ మాట్లాడతారు, ఇప్పుడు ఏమంటారు మరి, ఎందుకు వెళ్ళట్లేదు మరి అక్కడికి అని చెప్పి నబీల్ వేసుకుంటాడు సీత దగ్గర. యష్మి ప్రేరణ మాట్లాడుకుంటారు ఆ స్వాపింగ్ ప్రాసెస్ గురించి కాసేపు, అది అయిపోతుంది. తర్వాత యష్మి అంటే నాకు ఏ క్లైనా ఓకే లైట్ తీసుకుంటుంది, ఓకే మేము లైట్ తీసుకున్నాం. ఇప్పుడు నైనిక ఏమో సీత నబీల్కి చెప్తుందన్నమాట, సోనియా ఫీల్ అవుతుంది, మేము ముగ్గురం గ్రూప్ గేమ్ ఆడుతున్నాం అంటున్నారు కదా, మరి ఫ్రెండ్స్ అంటున్నారు, గ్రూప్ గేమ్ అంటున్నారు, బట్ నిఖిల్ని పృథ్వీని మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, బట్ నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి ఆమె ఫీల్ అవుతుంది అని నైనిక సీత నబీల్కి చెప్తుంది అనమాట. యాక్చువల్గా అయింది డిస్కషన్. అప్పుడు సీత ఏమంటుందంటే, నువ్వెక్కడ గేమ్ ఆడావు, నువ్వు గేమ్ ఆడితే కనబడతావు, నువ్వేం గేమ్ ఆడలేదు, అండ్ నేను నిఖిల్ కూడా యాక్సెప్ట్ చేయను మా పృథ్వీని అయితే యాక్సెప్ట్ చేస్తా తప్ప నిఖిల్ని కూడా నేను యాక్సెప్ట్ చేయను సీత అంటుంది. అప్పుడు నబీల్ అంటాడు, మీకు ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, నిన్న నేను నామినేషను సోనియా ఆకులని పృథ్వీని వేశాను, దాని తర్వాత ఈరోజు చీఫ్ సెలక్షన్ టాస్క్లోనేమో సోనియా ఏమో రివెంజ్ నామినేషన్లో నన్ను వచ్చి తీసేసింది చీఫ్ కింద, బట్ సోనియాకి నాకు పృథ్వీకి ఇష్యూ అయితే నిఖిల్ ఏకంగా నాతో మాట్లాడడమే బంద్ చేస్తాడు, అది అంత వరస్ట్, అసలు ఏడుంది ఇది, ఇండివిజువల్ గేమ్ ఇది, నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పి చెప్తాడు. యాక్చువల్గా నిఖిల్ మాట్లాడట్లేదు నబీల్తో, యాక్చువల్గా నబీల్కి నిఖిల్కి ఏం అవ్వలే, బట్ మాట్లాడలేదు, దానికి నబీల్ హర్ట్ అవుతాడు. సీత అంటది, అంతే నాకు నిఖిల్తో కూడా అందుకే లేదు అంతా అని చెప్పి అంటది. ఇప్పుడు నబీల్ అంటాడు, నిఖిల్తో నాకు మంచి ర్యాపో ఉండేది, ఆ ర్యాపో అంతా మొత్తం బంద్ చేస్తాడు, వేర్ ఈజ్ ద ఇండివిజువాలిటీ మ్యాన్ అని చెప్పి అడుగుతాడు. నెక్స్ట్ డిస్కషన్ ఏమో సోనియా ఆకుల గారితో ఆయిత్యం మాట్లాడుతారన్నమాట. అప్పుడు సోనియా ఆకుల ఏమంటుందంటే, నేను ఎప్పుడు అందరితో మాట్లాడతానండి, నేను అందరితో జల్ అవ్వడానికే చూస్తాను, నేను జల్ అవుతాను కూడా, వాళ్ళే డియర్ అని చెప్పి ఒక బార్డర్ గీసుకొని ఉండిపోతున్నారు,
యష్మి కూడా చూసారా ముందు ఏం మాట్లాడిందో ఆ క్లాన్ సెలెక్షన్ అప్పుడు, తర్వాత ఫ్లిప్ చేసింది అంటే ఆయిచవం గారు అంటారనమాట, మీరు చాలా స్ట్రాంగ్ అండ్ మీ టీం కూడా చాలా స్ట్రాంగ్ అంటే సోనియా యా ఐ నో నేను స్ట్రాంగ్, మా టీం స్ట్రాంగ్ అంటే ఆయిచవం గారు అంటారు. బట్ యష్మి కూడా చాలా స్పోర్టివ్గా ఉంటుంది, 100% ఎఫర్ట్ ఇస్తుంది అని చెప్పి యష్మి గౌడ గురించి పాజిటివ్గా చెప్తారన్నమాట ఆయిచవం. కాబట్టి సోనియా అంటే అంతే, నాకు గేమ్ అంటే గేమ్, ఎమోషన్ ఈజ్ ఎమోషన్ అని చెప్తుంది. సీత ఏమో వాళ్ళ క్లాన్తో మాట్లాడుతుంది అన్నమాట. ఇంకా తను వెళ్ళిపోతున్నారు కదా, వదిలేసి దట్స్ హర్ చాయిస్ అని చెప్పి యష్మి గౌడ గురించి, దాన్ని డ్రాగ్ చేయొద్దని. యష్మి అంటే నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను రా, వదిలేయండి, నో వరీస్ అని. మణికంఠ ఏమో పృథ్వీతో మాట్లాడతాడు. ఏమని, నేను ఇక్కడ పృథ్వీ అని రాశాను, పృథ్వీ కాదు నిఖిల్. ఏమనంటే నేనైతే ఆడతారా, గట్టిగా ఆడతా టాస్క్లు అంటే. అప్పుడు నిఖిల్ అంటాడు, నువ్వు ఆడతారా నాకు తెలుసు, టాస్క్లో కూడా నీకు దెబ్బ తగిలినా కూడా గివ్ అప్ ఇవ్వలేదు, నువ్వు ఆడేవో నాకు తెలుసు, నీ మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందని చెప్తాడు. ఇక్కడ మళ్ళీ ప్యారలల్గా డిస్కషన్ ఏమవుతుందంటే సీత ఏమో యష్మితో మాట్లాడుతుంది, నేను జోక్గా చెప్పారా, ఒకవేళ పృథ్వీ సోనియా ఉంటే సోనియా మీద నేను పృథ్వీని సెలెక్ట్ చేసుకుంటానని చెప్పి దానికి మళ్ళీ వెళ్ళిపోయిందిరా సోనియా అని చెప్పి సీత యష్మితో చెప్తుంది. యాక్చువల్గా దాని మీద ఫీల్ అయింది. అప్పుడు సోనియా బాధ ఏంటంటే మేము ముగ్గురు గేమ్ ఆడుతున్నాము, మేము ముగ్గురు ఒక గ్రూప్లో ఫామ్ అయిపోయి ఉన్నప్పుడు మాట్లాడకపోతే ముగ్గురు మీద మాట్లాడకూడదు, పగ ఉంటే ముగ్గురు మీద పగ ఉండాలి కదా. అలాంటప్పుడు నిఖిల్ పృథ్వీతో హౌస్ డైనమిక్స్ అంతా బాగానే ఉన్నాయి, నా దగ్గరికి వచ్చేసరికి ఎందుకు అలా ఉన్నాయి అని చెప్పి ఆమె ఫీల్ అవుతుంది. బట్ ఆమెకు అర్థం కాని లాజిక్ ఏంటంటే వాళ్ళెందుకు సోనియా అక్లను యాక్సెప్ట్ చేయట్లేదంటే వాళ్ళిద్దరూ అలా మారడానికి కారణం సోనియా అక్ల వల్ల, వాళ్ళిద్దరిని అలా పుష్ చేయడం కారణం సోనియా అక్ల, వాళ్ళిద్దరూ అలాగా అవ్వడానికి కారణం సోనియా అక్ల. కాబట్టి వాళ్ళు సోనియా అక్లని అవాయిడ్ చేస్తున్నారు. బట్ ఆ విషయం అర్థం చేసుకోలేకపోతుంది. ఇంత తెలివైన అమ్మాయి ఈ లాజిక్ అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరిని ఎందుకు యాక్సెప్ట్ చేశారు, నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే దాని రీజన్ ఇదే, వాళ్ళిద్దరు అలా అవ్వడానికి కారణం నువ్వే అని చెప్పి హౌస్ అంతా నమ్ముతున్నారు. అది మ్యాటర్. నేను చెప్తున్నా మామూలుగా సోనియా అక్లకి ఏదో అర్థమైనట్టు. ఇప్పుడేమో నైన్గా అడుగుతుంది అన్నమాట, ఇప్పుడు రేషన్ సిచ్యువేషన్ అంటే. యాక్చువల్గా రేషన్ సిచ్యువేషన్ చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది. బేసిక్గా ఏమైంది, వీళ్ళకి లగ్జరీ రూమ్ ఇచ్చే ముందు వరకు శక్తి టీం వచ్చేసరికి లగ్జరీ ఉన్న క్లాన్, వాళ్ళకి వచ్చేసరికి లగ్జరీ లేని క్లాన్ ఎవరో కాంతారా క్లాన్. సో లగ్జరీ రిలేటెడ్ ఫుడ్ ఐటమ్స్ కొంత బ్యాలెన్స్ ఉంది. రేపు ఫుడ్ టాస్క్ పెడతారు లగ్జరీ రిలేటెడ్ది. సో వీళ్ళకి కొంత ఫుడ్ ఉంది లగ్జరీ రిలేటెడ్ ఫుడ్, ఎవరికి శక్తిది, వాళ్ళకేమో నాన్ లగ్జరీ ఫుడ్ ఉంది, నార్మల్ రేషన్. బట్ ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళకి లగ్జరీ ఇచ్చేసరికి ఇప్పుడు ఎలాగా పరిస్థితి, ఇప్పుడు ఆ లగ్జరీ ఫుడ్ని స్వాప్ చేయాలా లేకపోతే కలిపి వండేసుకోవచ్చా, ఎందుకంటే వీళ్ళకి ఇంకా 30 minutes టైం ఉందంట. రేపు పొద్దున్న ఎలా చేద్దాం, ఇద్దరివి మిక్స్ చేసి చేసేద్దామా లేకపోతే స్వాపింగ్ చేసి చేద్దాం అని చెప్పి చాలా మాట్లాడుకుంటారు. తర్వాత చాలా మాట్లాడుకున్న తర్వాత ఏమనుకుంటారంటే వద్దు, రూల్స్ బ్రేక్ చేయొద్దు, రూల్ ఈజ్ రూల్ కదా, మళ్ళీ అదో తలకాయ నొప్పి. రేపు ఎలాగో లగ్జరీ గురించి అదే రేషన్ గురించి టాస్క్ ఉంటుంది కాబట్టి యాజ్ ఆఫ్ నో మీ క్లాన్కి ఏ ఫుడ్ ఉందో అది మీరు వండుకోండి, మా క్లాన్కి ఏ ఫుడ్ ఉందో మేము వండుకుంటాం, రేపు బిగ్ బాసే చెప్తాడు, మీరైతే ఆ లగ్జరీస్ని అనుభవించండి, మీరు పనులు ఏం చేయక్కర్లేదు, మేము పనులు చేస్తాం, మీరు చేయాల్సింది జస్ట్ మీ వంట మీరు వండుకోండి, మీ ఎక్స్క్లూజివ్గా మీ ప్లేట్స్ మీరు కడుక్కోండి, అది చేస్తే చాలు, మిగిలిన పనులు ఇంతకు ముందు వారం మీరు ఎలా అయితే చేశారో హౌస్ రిలేటెడ్ క్లీనింగ్ యాక్టివిటీస్, గార్డెన్ ఏరియా, బాత్రూమ్ అవన్నీ మేము చేసుకుంటాం అని చెప్పి ఒక ఒప్పందంగా వచ్చారన్నమాట. ఈ డిస్కషన్ 40 నిమిషాలు అయింది. ఆ 40 నిమిషాలు మీకు చెప్తే చిరాకు దొరుకుతుంది. అది తర్వాత ఏమవుతుందంటే సోనియా వచ్చేసరికి పృథ్వీతో మాట్లాడుతుంది నిఖిల్ గురించి ఇక్కడ బాగా మాట్లాడుతుంది అన్నమాట. మనం ఎప్పుడు మాట్లాడుకొని గ్రూప్గా గేమ్ ఆడలేదురా, అది మనకు తెలుసు, గేమ్ ఈజ్ గేమ్లోనే ఆడాము ఎప్పుడూను, వాడిని మాత్రం ఎమోషనల్గా డౌన్ చేయొద్దురా అంటే, ఎందుకంటే ఆల్రెడీ చిన్న హట్టింగ్లో ఉన్నాడు, ఎందుకంటే నిఖిల్ చీఫ్ అన్నప్పుడు ఎవరూ రాలేదు కదా, అది కొంచెం హ్యూమిలేట్ చేసినట్టే కదా. సో మనమైనా ఆడితో స్ట్రాంగ్గా ఉందాం, వాడిని డిమోటివేట్ చేయొద్దు అని ఏమంటారు వెనక నుంచి గట్టిగా పుష్ చేద్దాం అన్నట్టు చెప్తుంది. మనం వీక్ అని బయట మాత్రం చూపించుకోవద్దు అంటే పక్క క్లైన్ వాళ్ళకి, మనం స్ట్రాంగ్గా ఉండాలిరా, బికాజ్ ఇంకా మనం రాబోయే రోజుల్లో చాలా ఫేస్ చేయబోతున్నాం, చాలా స్ట్రాంగ్గా ఉండాలి, లేకపోతే కష్టం. వాడిని మాత్రం ఏమనొద్దు, పాపం వాడి హెల్త్ కూడా ఆల్రెడీ ఖరాబ్ అయింది, మనమైతే గట్టిగా పుష్ చేద్దాం వాడికి అని చెప్పి ఇక్కడ బాగా అనిపించింది. ఇక్కడ బాగా మాట్లాడుకున్నారు. ఇక్కడ సోనియా అక్ల గారిని అప్రిషియేట్ చేయాలి. పృథ్వీ కూడా ఓకే అంటారు, వెరీ గుడ్. తర్వాత వచ్చేసరికి యష్మి గౌడ ఏమో విష్ణుప్రియకి చెప్తుంది అన్నమాట, నువ్వు ఒక రీజన్ చెప్పావు కదా, నీకు రికగ్నైజేషన్ లేదని చెప్పి అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చావని చెప్పి, దానివల్లే నేను డెసిషన్ చేంజ్ చేసుకున్నా, లేకపోతే నేను నిఖిల్ క్లైన్కి వెళ్దాను అని చెప్పి యష్మి గౌడ విష్ణుప్రియకి చెప్తుంది. ఇక్కడ సోనియా ఏమో నిఖిల్తో మళ్ళీ స్క్రీన్ ప్లే మారుతుంది.
వాళ్ళకి బాధ ఏంటంటే మీ ఇద్దరికి నేను ఇష్టం కదరా, వదాలు తట్టుకోలేకపోతారు. ఏంటంటే పృథ్వీకి నిఖిల్కి సోనియా అంటే ఇష్టం కాబట్టి వాళ్ళు అది ఓర్చుకోలేకపోతున్నారని చెప్పి సోనియాకులే చెప్తుంది. మరి ఇదే రీజను, కొంచెం కైండ్ ఆఫ్ రీజను. ఈ లాజిక్ తెలిసినప్పుడు ఇంత లాజిక్ కూడా సోనియా అఖిల గారికి తెలియాలి కదా, ఎందుకు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు అంటే మీరే మెయిన్ కల్ప్రిట్ అని. సీత ఏమో మళ్ళీ ఇంకేం చెప్తుందంటే, సీతతో ఫస్ట్ బెడ్ షేర్ చేసుకునేది నేనేరా, ఫస్ట్ మేము అందరం బాగా మంచిగా ఉండేవాళ్ళమి, ఫస్ట్ వీక్ నామినేషన్లో నేను ఆమె వేసాను కదా, అప్పటి నుంచి చెడిపోయింది, అప్పటితో నాతో సరిగ్గా మాట్లాడలేదు, ఎమోషనల్గా వీక్ అయిపోయింది. అంత ఎమోషనల్గా వీక్ అన్నప్పుడు నువ్వు ఆమెకి నామినేషన్ చేసావు కదరా, పృథ్వీతో చెప్తుంది అన్నమాట, నువ్వు ఆమెకి నామినేషన్ చేసావు కదరా, మరి నీతో బాండ్ బాగానే ఉంది కదా, మరి నాతో ఎందుకు బాండ్ సరిగ్గా లేదు, నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే, మళ్ళీ లూప్ వేస్తున్నా కాదు, ఈమెతో ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే సీతన్న ఎవరైనా సింపుల్, వాళ్ళిద్దరూ అలాగ మారిపోవడానికి, వాళ్ళిద్దరూ అలాగ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి కారణం ఏమని చెప్పి ఈమె నచ్చట్లేదు హౌస్లో ఎవరికి, అదే మ్యాటర్. ఆ విషయం ఆమెకు తెలియట్లేదు అంతే, లేకపోతే తెలిసినా తెలియకుండా తెలియనట్టు పోర్ట్రే చేస్తున్నారో మనకు తెలియదు. ఓకే, నెక్స్ట్ ఏమో నిఖిల్ సోనియాకి పృథ్వీకి చెప్తారన్నమాట, ఎవరి గురించి అంటే మణికంఠ గురించి. ఎలాంటి ఆపర్చునిటీస్ ఇస్తామని అడిగాడు అంటే మణికంఠ, అంటే పేరు చెప్పడు కానీ అది మణికంఠ గురించే. నాకు వాళ్ళ టీంకి వెళ్ళాలని ఉంది, బట్ ఆప్షన్ లేక మీ టీంకి వచ్చాను, మీ ముగ్గురు ఏదో ఒక్కొక్క పాయింట్లో మీరు స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకున్నారు, బట్ నేనైతే మెంటల్లీ వీక్, ఫిజికల్లీ వీక్ అని పోర్ట్రే అవుతుంది, సో ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్, సో నాకు ఆపర్చునిటీ అనేది వెరీ ఇంపార్టెంట్, నువ్వు నాకు ఆపర్చునిటీ ఇవ్వాలి అని చెప్పి నాతో అన్నాడు అని చెప్తాడు. ఎవరు? నిఖిల్. యాక్చువల్గా ఆ డిస్కషన్ అవుతుంది బేసిక్గా, ఎందుకంటే ప్రతిసారి ఆ నామినేషన్ పాయింట్లు అందరూ నువ్వు వీక్, మెంటల్గా వీక్, ఫిజికల్గా వీక్ అని చెప్పారు కదా, సో హీ వాంట్స్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ మాట. అదే చెప్తాడు క్లియర్గా, నాకు ఆపర్చునిటీ ఇవ్వసారు, ఇంకా నాకు అంతకుమించి ఏమొద్దని. తర్వాత యష్మి కూడా జాయిన్ అవుతుంది ఈ డిస్కషన్లో, అప్పటి వరకు వాళ్ళతో సొల్లేసుకుంటుంది, వచ్చి అందరికీ గ్రీటింగ్స్ ఇస్తుంది, హాయ్ దిస్ ఈజ్ యష్మి అని చెప్పి క్రేజీగా ఉంటుంది వీళ్ళ ఇంట్రడక్షన్లో. తర్వాత యష్మి అంటది, అక్కడ మణికంఠ రాడు, తర్వాత వస్తాడా, అప్పుడు అంటది మీ ముగ్గురు ఓకేరా, నాకు ఆ మణికంఠతోనే టార్చర్ అని చెప్పి అంటది. ఇంకా ఉంటుంది ముందు. తర్వాత నిఖిల్ అంటాడు, ఇందాక డిస్కషన్ చెప్పాను కదా, దాన్ని కంటిన్యూ చేస్తారన్నమాట మణికంఠకు, నేనైతే ఆపర్చునిటీ ఇస్తారా, బట్ టాస్క్ బేసిస్ మీద నీకు ఇస్తాను, లెట్స్ ఎగ్జాంపుల్ ఫుడ్ టాస్క్ మీద ఏమైనా ఫుడ్ గెలుచుకోవాలనే టాస్క్ మీద ఏదైనా గట్టిగా ఫిజికల్ టాస్క్ పెట్టారనుకో, అప్పుడు నిన్ను పంపను, నేను పృథ్వీ వెళ్తాము, ఎందుకంటే పొరపాటును ఓడిపోయానుకో ఫుడ్ పోతుంది, మొత్తం క్లాన్ అంతా ఎఫెక్ట్ అవుతుంది అని అన్న. అప్పుడు వాడు ఏమడిగాడంటే, ఒకవేళ నాకు అసలు ఒక్క ఆపర్చునిటీ కూడా ఇవ్వకపోతే ఏం చేయాలి అంటే, అప్పుడు నేను ఇంకా టాపిక్ కట్ చేసి అప్పుడు నీకు నచ్చింది చేయరా, నీకు నచ్చింది చెప్పుకొని వచ్చేసాను అని నిఖిల్ చెప్తారు. ఇంకా తర్వాత ఏమో ఇక్కడ ప్రేరణ ఏమో నబిల్కి, ఇది సొల్లు డిస్కషన్ లేనింది. తర్వాత నిఖిల్ ఏం చెప్తాడంటే, ఎవరికి పృథ్వీ సోనియాకుల పక్కన యష్మి కూడా ఉందనుకుంటా, ఏం చెప్తాడంటే, ఎంతసేపు మనం వాళ్ళతో బాండింగ్ లేదంటారు ఏంట్రా, అట్నుంచి కూడా రావాలి కదా రెస్పాన్స్, అట్నుంచి రాకుండా మన సైడ్ నుంచి ఎందుకు వస్తుంది, వాళ్ళు ఒక్కడు కూడా ట్రై చేయట్లేదు మనతో మాట్లాడడానికి అని చెప్తాడు. సోనియా అంటది, నేను అన్నది కూడా అదే కదరా, లాస్ట్ టైము నేను క్లాన్ సెలెక్షన్ అప్పుడు అలాగే అనుకున్నా, బట్ అవ్వలేదు, వీళ్ళు చీఫ్ బేసిస్లో సెలెక్ట్ చేయట్లేదు, ఎమోషనల్ బాండింగ్ బేసిస్ మీద సెలెక్ట్ చేసుకున్నారు, అదే నాకు నచ్చట్లేదు, గేమ్ ఏంటో ఎమోషన్ ఏంటో దానికి రెండింటికి డిఫరెన్స్ తెలియట్లేదు, అది తెలియకపోతే ఎలా చెప్పు, వీళ్ళు చాలా వేరే మార్గంలో వెళ్తున్నారని చెప్పి సోనియాకులు నిఖిల్ చెప్తుంది. నిఖిల్ ఏమంటాడంటే, అరే ఎంత పెద్ద క్లాన్ అయినా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలిరా, మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోతే ఏ క్లాన్ అయినా వీక్ అయిపోతుంది అని చెప్పి. కరెక్టే, ఈ పాయింట్ కరెక్టే, కానీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, కానీ క్లాన్లో ఉన్న అందరితోనే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి కదా, ఓన్లీ మీ ముగ్గురితోనే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే అప్పుడు మిగిలిన వారు డిఫర్ అయిపోయి ఇలాగ ఒపీనియన్ డిఫరెన్స్ వచ్చేసి పక్క క్లాన్కి వెళ్ళిపోతారు. వీళ్ళు తెలుసుకోవాల్సింది అదే, మీ ముగ్గురికి మధ్యన మంచి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది, బట్ మీ ముగ్గురితో పాటు ఇంకా వేరే మెంబర్స్ కూడా ఉన్నారో వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ ఇవ్వడం కానీ, వాళ్ళ మనసులో ఏముందో కానీ, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో కానీ అవి సార్ట్ అవుట్ చేసే విధానం కానీ కూడా ఉండాలి కదా, అది తెలుసుకోవాలి నిఖిల్. తెలుసుకోవడం మనకు తెలియదు, కానీ నాకైతే అది అనిపించింది. మీకేమనిపించింది చెప్పండి. అది మణికంఠ అంటాడు, వర్క్ షేరింగ్ గురించి మాట్లాడుకుందంటే వర్క్ షేరింగ్ గురించి మాట్లాడుకున్నారు, నువ్వు ఇది చేయి అదంతా వేస్ట్లండి. నెక్స్ట్ నిఖిల్ ఏమంటాడంటే, అదే క్లీనింగ్ ఇంకా మనమే చేయాలరా, మన లగ్జరీ కాదు కదా, చేసేద్దాం అని చెప్తారు. ఫుడ్ ప్రిపరేషన్ గురించి వాటి గురించి మాట్లాడతారు. ఇక్కడ ఎస్విఎన్ బ్యాచ్ మళ్ళీ ఎస్విఎన్ బ్యాచ్ అంటే సీత, విష్ణుప్రియ, నైనిక, మనం గేమ్ బాగా ఆడాలరా, రెస్పాన్సిబిలిటీస్ మన మీద గట్టిగా ఉన్నాయి. సీత అంటది, మన ముగ్గురు స్ట్రాంగ్గా ఉండాలి మామ, మన ముగ్గురికి మధ్యలో ఏం పడకపోయినా మన ముగ్గురమే తిట్టుకుందాం, ఎవరూ లేనప్పుడు తిట్టుకుందాం, కొట్టుకోవద్దు, వాళ్ళ ముందు మాత్రం పరువు తీసుకోవద్దు అని చెప్తుంది. నబీల్ వచ్చేసరికి ఆయిచోంతో అంటాడనమాట, యాక్చువల్గా నాకు ఇంకో 2 పాయింట్లు ఉన్నాయి, ఇందాక క్లాన్ సెలెక్షన్ అప్పుడు గుర్తు రాలే,
ఆ 2 పాయింట్లు ఏంటంటే చెప్దాం అనుకున్నాను. సీతకి ఎవరు గైడెన్స్ అవసరం లేదు, ఆమె ఆడుకోగలదు. అండ్ సీత దగ్గర ఇండివిజువల్ వాయిసెస్ కూడా గట్టిగా వినబడతాయని చెప్పి 2 పాయింట్లు గట్టిగా చెప్దాం అనుకున్నా, తట్టలేదు, భలే ఉందని చెప్తే. అంటే నిఖిల్ని ప్రొవోక్ చేయడానికి. అంటే దాని మీనింగ్ ఏంటంటే సీతని ఎవరు గైడ్ చేయాల్సిన అవసరం లేదంటే నిఖిల్ని ఆల్రెడీ సోనియా గైడ్ చేస్తుందని దాని మీనింగ్. సీత దగ్గర ఇండివిజువల్ వాయిస్ గట్టిగా వినబడుతున్నాయంటే వీళ్ళ దగ్గర ఇండివిజువల్ వాయిస్ వినబడట్లేదు, ఎంతసేపు వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పి మన నవీల్ పాయింట్. అంటే బాగుంది, గుర్తు రాలేదండి మనోడికి. ఆయిత్యం గారి దగ్గర చెప్తున్నాడు. సోనియా ఏమో మళ్ళీ ఇక్కడ స్క్రీన్ ప్లే మారింది. సోనియా నిఖిల్తో అంటదన్నమాట, నాకు ఒకటైతే అర్థమైందిరా, ఆ క్లాన్ వాళ్ళు నన్ను కన్ఫామ్గా టార్గెట్ చేస్తారు, కన్ఫామ్గా ప్రొవోక్ చేస్తారు ఈ వీక్ అంతా. సో నేనైతే చాలా కంట్రోల్గా ఉండాలి, కంట్రోల్ తప్పకూడదు. నేను కంట్రోల్ తప్పేలా చేయడానికి ట్రై చేస్తారు, బట్ నేను తప్పుకోకూడదు. సో చాలా గట్టిగా ఉండాలని చెప్పి ఆకులా గారు నిఖిల్కి చెప్తుంది. ఇక్కడ మళ్ళీనూ సీత ఎలాగంటే సై సినిమాలో క్లైమాక్స్లో రాజీవ్ కనకాల ఇస్తారు కదా గట్టిగా మోటివేషనల్ క్లాస్, అలా చెప్తుంది. ఎవరికి? విష్ణుప్రియకి, నైనికకి. అరే వాళ్ళ క్లాన్కి ఒకటే మామ, మన క్లాన్లో ఏ పర్సన్కి ఆ పర్సన్ పడకపోతే వెంటనే నా దగ్గరికి వచ్చి చెప్పండి, నేను సార్ట్ అవుట్ చేస్తాను, ఓకేనా? ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ మామ. అండ్ నేను ఏమైనా మిస్టేక్ చేస్తే ప్లీజ్ ఫర్గివ్ మీ. అండ్ ఏమైనా ఉంటే నా ముఖం మీద వచ్చి చెప్పి నేను మార్చుకుంటాను, ఓకేనా? టాస్క్లో మాత్రం మనం 100% ఇవ్వాలి. అండ్ వాళ్ళ ముందు ఎప్పుడు మనం కొట్టుకోకూడదు, తక్కువైపోకూడదు, ఓకేనా? చూద్దాం ఎంత పడతారో. ప్రిపరేషన్ అయితే గట్టిగా ఉంది. అండ్ ఇక్కడ నైనిక సోనియా మధ్యలో డిస్కషన్ అవుతుంది. ఇది కూడా ఒక సెన్సిటివ్ టాపిక్. ఏంటంటే సోనియా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నైనికకి. పృథ్వీ యాక్చువల్గా నైనిక ఏమో అనుకుంటుందంటే, నైనికకి విష్ణుప్రియ దగ్గర నుంచి వార్త వస్తుంది ఏంటంటే పృథ్వీ ఫీల్ అయ్యాడు, తనని సేవ్ చేయకుండా నైనికని సేవ్ చేశాడు నిఖిల్ అని చెప్పి. దానికి సోనియా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. అసలు బ్యాక్ స్టోరీ ఇది జరిగింది, విష్ణుప్రియ వేరేలా పోర్ట్రే చేసిందని చెప్పి చెప్తుంది అన్నమాట. పృథ్వీ ఏం అసలు ఫీల్ అవ్వలేదు. పృథ్వీ ఫీల్ అయింది నీకు సేవ్ చేసాడని కాదు, తననే ఎందుకు సేవ్ చేయలేదని చెప్పి పాయింట్ అడిగాడు తప్ప ఫీల్ అవ్వలేదు, అంతకు మించి అదేం లేదు. బట్ విష్ణుప్రియ అది వేరేలా పోర్ట్రే చేసింది. యాక్చువల్గా ఇలాగ చాలా జరిగాయి. ఇప్పుడు రెడ్ ఎగ్ విషయం కూడా అలాగే. నాకు నిఖిల్ గాడు రెడ్ ఎగ్ ఇచ్చిన తర్వాత, నేను ఆ చీఫ్ సెలక్షన్ టాస్క్ అయిపోయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత నాకున్ని చనువుతో నేను కామెడీగా అన్నాను. దాన్ని వాడు వెళ్ళి యష్మికి చెప్తే యష్మి ఏమో నామినేషన్ పాయింట్లో చెప్పింది. అప్పుడు పృథ్వీ గారు ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే పృథ్వీ ఏం ఫీల్ అవుతున్నాడో చెప్తాడు. అప్పుడు పృథ్వీ గారు ఎందుకు ఫీల్ అవుతున్నాడంటే, నిఖిల్ గాడు ఏమంటారు, ఒక దగ్గర ఉన్న మాటలు ఇంకో దగ్గర చెప్పేస్తున్నాడు నారదర్లాగా అని చెప్పి ఆడు కొంచెం నమ్ముతున్నాడు. దాన్ని కొంచెం బలంగా ఇంకా పుష్ చేయడానికి విష్ణుప్రియ అలాగా పోర్ట్రే చేసింది తప్ప, నిజంగా కట్ చేసి చెప్పాలంటే పృథ్వీ కానీ నేను కానీ ఎవ్వరూ ఫీల్ అవ్వలేదు నేను సేవ్ చేసినందుకు. ఇది యాక్చువల్గా జరిగిన నిజం. బట్ అది నీకు వేరేలా వెళ్ళింది, సో నువ్వు దయచేసి ఫీల్ అవ్వక అని చెప్తుంది. యాక్చువల్గా నైనిక ఏడుస్తుంది. దానికి రీజన్ ఇంకోటి కూడా ఉంటుందంట, అది చెప్తుంది తర్వాత. ఏం చెప్తుందంటే పృథ్వీకి చెప్తుంది, నైనిక యాక్చువల్గా ఫీల్ అయిందంటే అక్కడ నామినేషన్స్లోని ప్రేరణ అంటది, నువ్వు ఎంతసేపు నువ్వు కనబడట్లేదు, నువ్వు నీ 3 పవర్ పఫ్ గర్ల్స్తోనే వెనక మీ అన్నితోనే ఉంటున్నావు కదా, అదే తప్ప నీ గేమ్ కనబడట్లేదు అన్నది. సో అది రాంగ్ అని ప్రూవ్ చేయడం కోసం అని చెప్పి కాంతారా టీంకి వెళ్ళిందంట. సో అది చెప్పుకుంటూ ఫీల్ అయ్యి ఏడిచిందంట. సో సోనియా అక్కలు అక్కడ కన్సోల్ చేస్తుంది. ఆ కన్సోల్ చేసే విధానం కూడా బాగుంటుంది. తర్వాత ఇదే రేషన్ గురించి, కుకింగ్ గురించి మాట్లాడుకుంటారు, సార్ట్అవుట్ చేసుకుంటారు. ఎవరు బాబు రూల్స్ బ్రేక్ చేయొద్దు, ఈ రోజుకి ఎవరి దగ్గర ఉన్న, ఈ రోజు కాదు రేపు ఉదయంకి ఎవరి దగ్గర ఉన్న రేషన్తో అలా వండుకుందాం ఉండే తక్కువ టైంలో. దాని తర్వాత ఎలాగో రేషన్, లగ్జరీ రేషన్ ఏదో రేషన్ టాస్క్లు పెడతారు కదా, అప్పుడు సెగ్రిగేట్ చేసుకుని అప్పుడు పక్కగా రూల్ ఫాలో అయిపోద్దని చెప్పి ఒక కంక్లూజన్కి వస్తారు. సో ఇది జరిగింది. ఒకటైతే ఫిక్స్, ఆ క్లాన్లు చూసాక నాకు అర్థమైందంటే అన్నీ సేమ్ టపాయికే బ్యాచ్లు అన్నీ. ముఖ్యంగా ఆ శక్తి క్లాన్లో ఆ కాంబినేషన్ చాలా డెడ్లీగా ఉంది. మణికంఠ, యష్మి గౌడ అండ్ సోనియా అక్కల ఎప్పుడైనా బాంబులు పేలొచ్చు. ఆ ఆటం బాంబులా, లక్ష్మీ బాంబులా, సేమ్ టపాకాయో మనకు తెలీదు. రేపు టాస్క్ తర్వాత, రేపు రేషన్ టాస్క్ అవుతుంది. ఆ రేషన్ టాస్క్ తర్వాత మొన్న ప్రభావతి 2.0 టాస్క్ అని చెప్పి 2 రోజులు పెట్టారు కదా, అలాగ గట్టిగా ఒక టాస్క్ ప్లాన్ చేస్తున్నారంట. చూద్దాం ఎలా అవబోతుంది అని చెప్పి. రేపు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఓటింగ్ అనాలిసిస్ వీడియో మార్నింగ్ చేస్తాను, ఆ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఈ వీడియోని చూడండి, ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి బెల్ల కొట్టండి. అన్ని వీడియోలు, అన్ని అప్డేట్స్ ప్రాపర్ అనాలిసిస్తో మీ ముందు పెట్ట ట్రై చేస్తా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్.